హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మా అమ్మ వచ్చేసి కాకరకాయ అయితే ఉంటుంది. కాకరకాయ టమాటా చాలా అంటే చాలా బాగుంటుంది. అస్సలు చేయదండదండి. ఇగోండి కాకరకాయలకి అయితే పొట్టు అయితే తీసింది. తినలేని వాళ్ళు కూడా తింటారండి, అంత టేస్ట్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. కాకరకాయలు మొత్తం పొట్టు అయితే తీసింది. ఇప్పుడైతే అవి అయితే కట్ చేస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోలు ఫస్ట్ టైం మాత్రం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడైతే అన్నింటికి పొట్టు అయితే తీసి అవన్నీ కట్ చేస్తుందండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి. పొట్టు తీసి వండండి. చేదంటూ చేదు అస్సలు అనిపించదు. చాలా బాగుంటుంది. కాకరకాయ తిన్నట్టే కూడా ఉండదు, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసేస్తుందండి. మొత్తం అన్నీ అయితే కట్ చేసుకొని పెట్టుకుంటుందండి. ఇదిగోండి అన్నీ కట్ చేసి అయితే పెట్టింది. ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేసేద్దామండి. కర్రీలో టమాటాలు అయితే వేస్తుంది. ఒక మీడియం సైజ్ 3 టమాటాలు అయితే తీసుకుంది. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టేసింది మా అమ్మ. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేస్తుంది. ఇదిగోండి కొంచెం పోపులు అయితే వేసింది. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అయితే వేసింది. అలా అయితే బాగా ఫ్రై అవ్వాలి. అమ్మ చేతి వంట చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎవరింట్లోనైనా అమ్మ వండితే బాగుంటుంది. అమ్మ చేతి వంట అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. మా అమ్మ అయితే చాలా బాగుంటుందండి వంటలు. ఏ వంట అయినా సరే మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను వంటలు అనేవి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయొద్దు. ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అంట కాకరకాయలు అయితే వేసేస్తుందంట. ఉల్లిపాయలు అయితే వేగిపోయి కదండి, కాకరకాయలు అయితే వేసేస్తుంది. ఇవి బాగా వేగిన తర్వాత టమాటాలు అయితే వేసేద్దాం. మూత అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవే బాగా వేగుతాయి. ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేస్తుందండి. సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుతుంది. ఇప్పుడు వచ్చేసి అమ్మ అయితే టమాటాలు అయితే వేసేస్తుందండి. టమాటాలు వేస్తే మరొకసారి అయితే కలుపుతుంది. బాగా కలిపేసి మూత అయితే పెట్టుకుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అమ్మ చేతి వంట తింటే మళ్ళీ వదిలిపెట్టరు ఎవరైనా సరే. చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ టమాటా కర్రీ పొట్టు తీసి వండండి ఇంట్లోని. తినలేని వాళ్ళు కూడా తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ విషయానికి వచ్చేసరికి. కొంచెం పసుపు అయితే వేస్తుంది. కొంచెం కారం అయితే వేస్తుంది. ఇప్పుడు సరిపడా కారం అయితే బాగా ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాం. వాటర్ వేయకుండా దగ్గరికి అయితే వండుతుంది. చాలా బాగుంటుంది. మరొకసారి మూత తీసి అయితే కలుపుతుంది. అయితే మళ్ళీ పెట్టేసింది. సిమ్లో పెట్టేసి ఉడికించాలండి. దగ్గరికి వచ్చేది వాటర్ అయితే వేయదు. ఇదిగోండి కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం కూడా వాటర్ వేయకుండా వండింది. కర్రీ వచ్చేసి చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. మన వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కర్రీ వచ్చేసి మాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులోనైతే మనం తొక్క తీసుకొని కూర వండాం కదా, పొట్టు తీసి, చాలా బాగుంటుంది. అస్సలు చేదంటే అనిపించదు. చాలా అంటే చాలా బాగుంటుందండి. అమ్మ చేతి వంట రెస్టారెంట్లో కూడా ఇలా ఉండదు, అంత బాగుంటుంది. రెస్టారెంట్లో ఉండే టేస్ట్ కంటే ఇంకా మనకి ఎక్కువ టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. చూసారు కదండి, చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఒకసారి అయితే మీ ఇంట్లో ట్రై చేయండి. చేదు అస్సలు అనిపించదు మనకి. ఎందుకంటే కాకరకాయలకు పొట్టు మొత్తం తీసింది కాబట్టి చాలా బాగుంటుంది. మీ ఇంట్లోని ట్రై చేసిన తర్వాతే మాకైతే కామెంట్ చేయండి ఎలా అనిపించిందో ఏంటనేసి. చాలామందికి తెలియదు ఇలా పొట్టు తీసి వండాలనేసి. అందుకే మీకు పొట్టు తీసింది కూడా నేను చూపించాను. అస్సలు చేదు అనిపించదు. ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్లో అయితే కొంచెం మసాలా వేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజుకి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి. మరీ చెప్తున్నాను, ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. కొంచెం కూడా వాటర్ వేయకుండా వండింది. టేస్ట్ విషయానికి వస్తే అద్దరిపోతుంది.
ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.